హైదరాబాద్ నగరవాసులకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. గచ్చిబౌలి వాసులకు ఇకపై ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పీసీఆర్ ఫ్లైఓవర్ ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇది షేర్లింగంపల్లిలోని శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 దగ్గర నిర్మించారు. 182 కోట్ల 72 లక్షల వ్యయంతో 1.20 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. ఇక 6 లైన్ల ఈ బై డైరెక్షన్ తో కొత్త ఫ్లైఓవర్ ను నిర్మించింది ప్రభుత్వం. ఈ ఫ్లైఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల కింద నగరంలో కొత్త ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గచ్చిబౌలిలో నిర్మించిన పీసీఆర్ ఫ్లైఓవర్ ఇవాళ నుంచి అందుబాటులోకి రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు ఇది విస్తరించి ఉంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్స్ ఉండగా వాటిపైన 3వ స్థాయిలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగరంలోనే ప్రత్యేకమైనదే. కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ ఫ్లైఓవర్ను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇబ్బందులు లేకుండా దూసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇవాళ పీజీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1.2 కిలోమీటర్ల పొడవుతో శిల్పా లేఅవుట్ ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టబోతున్నారు. 1.2 కిలోమీటర్ల పొడవుతో శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ పూర్తి చేశారు అధికారులు.